స్మైల్. ఈ మూవీ భయంకరంగా ఉంటుంది. కొంచెం మానసిక వేదన అండ్ సూసైడిటికల్ థాట్స్ అండ్ హర్రర్ మూవీ అనే చెప్పొచ్చు. ఇది ఒక శాపం వల్ల అయితే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. సో ఈ శాపం ప్రభావం ఏంటి, అసలు ఏంటి కథ, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మూవీ పేరు వచ్చి స్మైల్. అసలు కథ ఎలా స్టార్ట్ అవుద్దంటే, డాక్టర్ రోజ్ కార్టర్ ఒక సైకియాట్రిస్ట్. ఒకరోజు ఆమె ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండగా లారా వేవర్ అనే రోగిని కలుస్తుంది. లారా భయంతో మానసికంగా కుంగిపోతూ ఉంటుంది. సో నన్ను ఒక ఆత్మ వెంటాడుతుంది, అది ఎప్పుడు నవ్వుతూ ఉంటుందని అయితే చెప్తుంది. సో తన సమస్యను వివరించేటప్పుడు లారా అనూహ్యంగా నవ్వుతూ రోజ్ ముందు ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సంఘటన రోజ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు వింతలు స్టార్ట్ అవుతాయి అప్పుడే. లారా మరణం తర్వాత రోజుకు వింత సంఘటనలు అయితే జరుగుతాయి. ఆమె చుట్టూ ఉన్నవారు విచిత్రంగా నవ్వుతూ ఉంటారు. రాత్రి తను నిద్రపోయే సమయంలో దారుణమైన దృశ్యాలు కంటపడతాయి. ఆమె జీవితంలో మిగిలిన వ్యక్తులతో అనుబంధం దెబ్బతింటుంది. ఇక రోజ్ ఈ సమస్యపై పరిశోధన స్టార్ట్ చేస్తుంది. లారాతో జరిగిన దానికి సంబంధించిన పాత వివరాలు, ఆసుపత్రి రికార్డులు ఆమె పరిశీలిస్తుంది. సో ఇదే శాపం వాస్తవం తెలుసుకుంటుంది. రోజ్ తన మాజీ ప్రియుడు జోయల్ అనే పోలీస్ డిటెక్టివ్ సహాయంతో ఈ శాపం గురించి మరింత తెలుసుకుంటుంది. ఇది ఒక శాపం, ఇది ఆత్మహత్య ద్వారా మరొకరికి సంక్రమిస్తుంది. ఈ శాపం బాధితులను మానసికంగా పీడించి భయంతో అయితే చంపుతుంది. బాధితులు మళ్ళీ మరొకరి ముందే ఆత్మహత్య చేసుకుంటారు. తద్వారా ఈ శాపం మరో వ్యక్తిని వెంటాడుతుంది. రోజ్ క్రమంగా ఈ శాపం గతాన్ని అండ్ ఈ సంఘటన చరిత్రను అయితే కనుగొంటుంది. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇక రోజుపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. రోజుకు శాపం ఎలా తొలగించాలో స్పష్టంగా అర్థం కాదు. ఇంతలో ఆమె బంధువులు, ప్రియుడు, ఇక స్నేహితులు వాళ్ళంటూ ఉంటారుగా, ఆమెపై నమ్మకం కోల్పోతారు. ఆమె వారితో మాట్లాడినప్పుడు వారిలో కొందరు నవ్వుతూ క్రూరమైన దృశ్యాలను అయితే సృష్టిస్తారు. తన శాపానికి పరిష్కారం రోజ్ ఈ శాపం నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గాన్ని అయితే అన్వేషిస్తుంది. ఆమె తెలుసుకుంటుంది. దాంట్లో మొదటి ఏంటంటే, ఒక ప్రత్యక్ష దృశ్యానికి సమర్పితంగా ఆత్మహత్య చేస్తే శాపం మరొకరు సంక్రమిస్తుంది. సో సేమ్ మన విరూపాక్షి మూవీ చూశారు కదా. సో విరూపాక్షి మూవీలో ఎవరైతే కంటి నుంచి ఆత్మ వెళ్ళి ప్రయాణించి వాళ్ళని సూసైడ్ చేసుకునేలా చేస్తుందో సేమ్ అట్లాంటిది అన్నమాట. కానీ రోజు ఈ చీకటి శక్తితో స్వయంగా పోరాడాలని అయితే నిర్ణయించుకుంటుంది. ఆమె తన చిన్ననాటి తల్లి మరణించిన ఇంటికి వెళ్ళి దెయ్యంతో తలబడుతుంది. కానీ పోరాటం ఫలితం కఠినంగా అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసరికి రోజ్ చివరికి తన భయాలను అధిగమించలేకపోతుంది. ఆ దెయ్యం ఆమెను పూర్తిగా కబలిస్తుంది. చివరిలో రోజ్ తన సహచరుడైన జోయల్ ముందే తను ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ శాపం ఎప్పుడు జోయల్ని వెంటాడుతుంది అనేది ఇక ఇది. అసలు ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ ఏంటంటే, మానసిక ఆరోగ్యం, భయాలు, ఇంకా ఆత్మహత్య యొక్క ప్రభావాలు హర్రర్ కథగా అయితే చూపిస్తారు డైరెక్టర్ అయితే. సో మన భయాలను ఎదుర్కోవడం, అవగాహనలో మనసు లోతులకు వెళ్ళడం ఎంత ముఖ్యం అయితే ఈ మూవీలో అయితే తెలుసుకోవచ్చు. ఈ సినిమా నిజంగా ఆడియన్స్ని భయపెట్టే కాకుండా లోతైన ఆలోచన కూడా దారితీస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ చూడొచ్చు, హర్రర్ ఆత్మలు మనల్ని వెంటాడతాయి, వాళ్ళ మనలాగా సూసైడ్ చేసుకునే థాట్స్ అయితే ఇస్తాయి అన్నట్టు ఈ స్మైల్ మూవీ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే చూడండి, మంచి హర్రర్బుల్ ఫీలింగ్ అయితే మీకు వస్తుంది ఈ మూవీ చూస్తే. సో తప్పకుండా మీకు నచ్చిద్ది అయితే అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.